వాళ్ళు ఇరికింది 2 సార్లు కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ, జై బిఆర్ఎస్. కూడా మరి సురేష్ 7219. మేడం మేడం అంట ఒక్క నిమిషం ఓకే డన్. జై తెలంగాణ, ఓకే డన్. అందరు కలిసి వేయండి ఒకసారి పడ్డట్టు ఉంటుంది. అందరు కలిసి ఒకేసారి సార్. జై తెలంగాణ, ఓకే డన్ సూపర్. కేసీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి, కేసీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి. జై తెలంగాణ. ఓకే జై తెలంగాణ. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. సార్ మళ్ళీ సార్ అది అందరు రాదు. లూజ్ అయిందా? కరెక్ట్. ఈజీ అవుతుంది. జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కవితక్క గారి నాయకత్వం, కవితక్క గారి నాయకత్వం. జై తెలంగాణ. ఈరోజు ఏప్రిల్ 27 బీఆర్ఎస్ పార్టీ పుట్టినరోజు. మరి మా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు కాకుండా అదేవిధంగా తెలంగాణ ప్రజలందరి యొక్క పార్టీ, ఇంటి పార్టీ, మా జైత్యాల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుల ఆధ్వర్యంలో ఈరోజు మేము మంచిగా ఘనంగా జెండా ఆవిష్కరణ చేసుకొని తెలంగాణ తల్లికి మరి పూలమాలేసి మా పెద్దలు ఎమ్మెల్సీ రమణన్న గారు, ఇక్కడ ఉన్నటువంటి నాయకులు అందరితో కలిసి ఈ యొక్క వేడుకలు జరుపుకోవడం జరిగింది. మరి జైత్యాల్ జిల్లా ప్రజలందరికీ, జైత్యాల్ ప్రజలందరికీ కూడా బీఆర్ఎస్ పార్టీ మరి పుట్టిన పండుగ శుభాకాంక్షలు. తెలంగాణ కోసం పుట్టిన పార్టీ, తెలంగాణ అస్తిత్వం కోసం పుట్టిన పార్టీ. ఇలా తెలంగాణకు రక్షణ మరి కేసీఆర్ గారు. అటువంటి పార్టీ పుట్టి 25 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్న సందర్భంగా వరంగల్ ఎల్కతుర్తిలో 25వ వసంతం సందర్భంగా సిల్వర్ జూబ్లీ వేడుకలు నిర్వహించుకోబోతున్నాం. మరి కార్యకర్తలందరి పండుగ ఇది, ప్రజలందరూ ఇంటి పార్టీగా భావించే పండుగ కాబట్టి అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి 10 సంవత్సరాల బంగారు పాలన అందించినటువంటి కేసీఆర్ నాయకత్వం తిరిగి మళ్ళీ రావాలని చెప్పేసి, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలని ప్రజలందరూ ఆకాంక్షిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇలా గ్రామాలలో పెద్దలు, జిల్లా పార్టీ ప్రెసిడెంట్ గారు చెప్పినట్టుగా అందరూ కూడా ఉత్సాహంగా ఉన్నారు. అందరూ కూడా కులాలకు, మతాలకు, అన్ని వర్గాలకు అతీతంగా కూడా 10 సంవత్సరాలు కేసీఆర్ బాగా పాలించారు, మళ్ళీ కూడా కేసీఆర్ వస్తేనే మా బతుకులు బాగుపడతాయి అనే ఒక ఆ విధంగా ఉన్నారు. మరి నిర్బంధాల నుంచి బయటపడాలంటే మళ్ళీ కేసీఆర్ రావాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నారు. మరొకసారి మరి తెలంగాణ ప్రజలకు, జైత్యాల ప్రజలకు ఎవరికైనా కూడా అప్పుడైనా, ఇప్పుడైనా, నేడైనా, నాడైనా తెలంగాణనే, మన కేసీఆర్ సారే తెలంగాణకు శ్రీరామ రక్ష అని చెప్పేసి తెలియజేస్తూ మరొకసారి మరి ప్రజలందరికీ కూడా, గులాబీ సైనికులందరికీ కూడా మరి తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ మరి ఆవిష్కరణ దినోత్సవం, ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తూ జై తెలంగాణ. తెలంగాణ జాతిపిత పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో ఈరోజు వరంగల్ జిల్లాలోని ఎల్కతుర్తి కూడలి వద్ద పెద్ద ఎత్తున బహిరంగ సభ నిర్వహించబడుతుంది. దానిలో భాగంగా జగిత్యాల జిల్లా కేంద్రంలో జిల్లా పార్టీ కార్యాలయంలో
మాజీ శాసనసభ్యులు జిల్లా పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు విద్యాసాగరరావు గారి చేతుల మీదుగా ఇప్పుడే జెండా ఆవిష్కారం చేసుకొని తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల అర్పించి అందరం కూడా కార్యక్రమానికి బయలుదేరుతున్నాం. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు నాయకత్వానికి శుభాకాంక్షలు. పెద్దలు కేసీఆర్ గారు ఆనాడు తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా బయలుదేరి నేటి వరకు లక్షలాది మంది సభ్యులను టీఆర్ఎస్ పార్టీలో చేర్చి బీఆర్ఎస్ పార్టీ ద్వారా ఈరోజు విభిన్నమైన పాత్ర పోషిస్తుంది. మొట్టమొదలుగా తెలంగాణ సాధనే ధ్యేయంగా ఉద్యమ పార్టీగా ఉండి తెలంగాణను సాధించి రాజకీయ పార్టీగా ప్రభుత్వ అధికారంలోకి వచ్చి నేడు భారత రాష్ట్ర సమితిగా తెలంగాణలో అందించినటువంటి ఫలాలు దేశవ్యాప్తంగా అందించే ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీగా రూపాంతరం చెందినటువంటి పార్టీ లక్షలాది మందితో ఈరోజు బహిరంగ సభ నిర్వహించబడుతుంది. 24 ఏళ్ళ అనుభవాన్ని రంగరించి అన్ని విషయాలు సమగ్రంగా చెప్పే విధంగా తెలంగాణ రాష్ట్ర సమగ్రాభివృద్ధి కొరకు అన్ని రంగాలను అభివృద్ధి కొరకు అన్ని వర్గాలకు ఇచ్చినటువంటి సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ రాబోయే కాలంలో ప్రతిపక్ష రాజకీయ పార్టీగా నిర్మాతమైనటువంటి సూచనల సలహాలతో ప్రభుత్వాన్ని అన్ని విధాలుగా వాళ్ళు ఇచ్చిన హామీలు అమలయ్యే విధంగా కృషి చేయాలని చెప్పి ఒకవైపున కాంగ్రెస్ పార్టీ అలవిగానే హామీలు ఇచ్చి అటు భారతీయ జనతా పార్టీ మూడోసారి ప్రభుత్వంలోకి వచ్చి ఇచ్చినటువంటి హామీలలో పూర్తిగా వైఫల్యం చెందిన కనుక వాటన్నిటి కూడా ఈరోజు సమగ్రంగా చర్చించి తెలంగాణ ప్రజానికాన్ని జాగృతం చేసి తెలంగాణ ప్రజలకు మరింత గుండె నింపే విధంగా కేసీఆర్ గారి ప్రసంగాలు ఉంటున్నాయి. దాంతో కూడా ఇలా బయలుదేరుతున్నాం. చాలా సంతోషకరమైన విషయం. రాబోయే కాలంలో బీఆర్ఎస్ పార్టీ ఏ ఉద్దేశంతోనైతే ఏ లక్ష్యంతోనైతే ఏర్పాటు చేసిందో దానికి అనుగుణంగా చట్టసభలలో అసెంబ్లీలో పార్లమెంట్లో జెండా ఎగురవేస్తాం. మహిళలకు ఇచ్చినటువంటి 33%ను సమర్థవంతమైన నాయకత్వాన్ని తయారుసినటువంటి మొట్టమొదటి పార్టీగా బీఆర్ఎస్ పార్టీ శ్రీతులు లిఖింపబడతామని చెప్పని అందుకే ఈ మధ్యన మా కవితమ్మ దాదాపు 10,000 మంది గ్రామ సర్పంచ్లను ఎంపీటీసీలను కౌన్సిలర్లను ఎంపీపీలు జడ్పీటీసీలు జడ్పీ చైర్పర్సన్లు మున్సిపల్ చైర్పర్సన్లు మేయర్ల వరకు ఉన్నటువంటి అందరూ కూడా తీసుకొని వాళ్ళ అక్కడ బయలుదేరినారు. ఇది తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే ఎప్పటికీ మహిళల ప్రాతినిధ్యంలో కేసీఆర్ గారి నాయకత్వంలో మరింత బలపడే విధంగా ఉంటుందని చెప్పని అన్ని వర్గాల సంక్షేమ అభివృద్ధి కొరకు కృషి చేస్తామనేటువంటి సత్సంకల్పంతో ఈరోజు మేము బయలుదేరుతున్నాం. 2020-2029 రాబోయేటువంటి ఎన్నికలలో తిరిగి బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేయడం కావని తెలియజేస్తాం. జగిత్యాల జిల్లా నుంచి ఈరోజు 25 సంవత్సరాలు పూర్తి చేసుకొని 26వ సంవత్సరాలు అడుగుతున్న శుభ సందర్భంగా ఈ వరంగల్లో జరిగే రజతోత్సవ సభకు దాదాపు 20 నుంచి 25,000 మంది ఒక్కొక్క కాన్ఫరెన్స్కి ఏదైతే టార్గెట్ ఇచ్చారో 5,000 నుంచి 6,000 5,000 ఇస్తే 6,000 మంది కానీ ఇంకెక్కువనే అవుతున్నారు. కార్లు ఇల్లు తీసుకొని కూడా స్వచ్ఛందంగా బయలుదేరిన ప్రతి నియోజకవర్గం నుంచి కూడా మొత్తం సభను ఇలా విజయవంతం చేయాలనే ఒక మంచి ఉద్దేశం. ప్రతి పౌరుడు ప్రతి రైతు కూడా కేసీఆర్ సంభాషణకు ఎన్నో రోజులైంది, వారి సంవత్సర కాలం గడిచిపోయింది కనుక కేసీఆర్ ఏం చెప్తాడు, మన తెలంగాణ ఎట్లా ఏ విధంగా మన తెలంగాణ బాగుపడాలి, తెలంగాణ కేసీఆర్ నాయకత్వంలో బాగుపడుతుంది. 10 సంవత్సరాలు ఎంతో ఆనందంగా ఉన్నాం. ఈ సంవత్సరాల కాలం నుంచి కూడా ఎన్నో అవస్థలు పడుతున్నాం కనుక అవన్నీ పోవాలంటే కేసీఆర్ నాయకత్వం కావాలని చెప్పి ప్రతి ఒక్కరు కోరుకుంటూ స్వచ్ఛందంగా మేము చెప్పకున్నా సార్ మేము వస్తాం అని చెప్పి కూడా వెహికల్స్ తక్కువ ఉన్నా మా సొంత వెహికల్స్ పెట్టుకుని వస్తామని కూడా చాలామంది బయలుదేరారు. వారందరికీ కూడా స్వాగతం పలుకుతున్నాం. సభను 100% సక్సెస్ అవుతుందని పూర్తి విశ్వాసం మాకున్నారు. జై
నరేష్ గుడికి